వీళ్ళే ఆ దోషులు నా వీడియోస్ అన్ని పాడు చేస్తారు. ఫోన్ వీళ్ళకే ఇచ్చాను నేను తీయమని చెప్పి, కానీ తీయలేదు సరిగ్గా వీడియోస్ అన్ని. నమస్తే, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ హిందీ పిల్ల. సో ఈరోజు ఎంగేజ్మెంట్ వ్లాగ్ అని చెప్పి తీద్దాం అనుకున్నా. యాక్చువల్లీ ఎంగేజ్మెంట్ ముందు రోజు ఇది పార్లర్కి వెళ్ళానని చెప్పాను కదా, నా ఫేస్ అంతా పాడు చేస్తారు ప్రీవియస్ పార్లర్ వాళ్ళు అని చెప్పి మళ్ళీ న్యాచురల్స్ పార్లర్కే వచ్చాను. సో ఇది నేను నా ఐ చూపిస్తున్నా అనమాట, ఏదైతే ప్రాబ్లం అయిందో అది. సో ఇక్కడ నా ఫ్రెండ్‌ని ఏడిపిస్తున్నాను. అది వీడియోస్ అంటే యూట్యూబ్‌లో పెడదామని అనుకోలేదు. బట్ ఎలా తీస్తూనే ఉన్నా వీడియోస్. సో పార్లర్ స్టఫ్ అంతా అయిన తర్వాత మా తమ్ముడైతే వచ్చాడు మమ్మల్ని పిక్ చేసుకోవడానికి. మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు, సాయి చరణ్ అండ్ ఫనీ. అంతా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ చేసే పని ఫ్రెష్ అయిపోయి ఆదివారం ప్రసాదం తెచ్చాడు, తను తింటున్నాడు, మాకు పెట్టేశాడు. దాని తర్వాత యూనో ఆడుకుంటూ నైట్ అంతా గడిపేశాం. నెక్స్ట్ డే మార్నింగ్ ఇది. సాంగ్ లేకుండా సాంగ్ డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాను. సో వాళ్ళ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ నైట్ టైంకి మా ఫ్రెండ్స్, మిగతా ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఎంగేజ్మెంట్ అని చెప్పి మా ఇంట్లోనే అరేంజ్మెంట్స్ అన్ని చేశారు. ఇంకో ఇల్లు చూసారు కదా, అక్కడ చేశారనమాట. ఇక్కడ నేను ఫుల్ ఫన్ చేస్తున్నా. నాకు యాక్చువల్లీ ఆ డాన్స్ లో నా పార్ట్ ఏమీ లేదు, నేను అసలు నా పర్ఫార్మెన్సే కాదు అది. బట్ ఏదో నేర్చుకుంటున్నా అలా టైం పాస్ కి, చిల్ అవుదాం అని చెప్పి వాళ్ళ ప్రాక్టీస్ పాడు చేద్దాం అని చెప్పి. వీళ్ళందరూ ఫస్ట్ టైం నా ఎంగేజ్మెంట్ కి డాన్స్ చేస్తున్నారు. ఈ బాయ్స్ అందరూ అసలు ఎప్పుడు డాన్స్ వేయలేదు లైఫ్ లో. బట్ నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ కదా, మేమందరం క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. సో ప్రాక్టీస్ చేస్తున్నాం. సో మీకు చెప్పాను కదా ఎంగేజ్మెంట్ కి నా మేకప్ నేనే వేసుకున్నా అని చెప్పి. మా మా భాబీ అంటే మా వదినకి కూడా కొంచెం మేకప్ నేర్చుకున్నారు. ఆవిడ నేను కలిపి మొత్తం మేకప్ లుక్ అంతా క్రియేట్ చేసాం. ఎందుకంటే చాలా ఎక్స్పెన్సివ్ మేకప్ ఆంధ్రప్రదేశ్ లో అయితే. నాకైతే తెలియదు అసలు మీరు అంతా ఎలా ఎఫోర్డ్ చేస్తున్నారో అది అని చెప్పి. సో ఇది మా అత్తోరింటి వాళ్ళందరూ వచ్చారన్నమాట. 12 o'clock వచ్చారు. మార్నింగ్ 9 o'clock స్టార్ట్ అవ్వాల్సిన ఈవెంట్ వాళ్ళు వచ్చేసరికి లేట్ అయిపోయింది. రాజమండ్రి నుంచి రావాలి కదా. సో అవి ఆ, వాళ్ళు ఇచ్చిన స్వీట్స్ అండ్ ఫ్రూట్స్ మాకు ఏవేవైతే పెడతారో అవన్నీ. ఇక్కడ గణేష్ పూజ జరుగుతుంది. దాని తర్వాత మా సైడ్ రిచువల్ లానే కూర్చోబెట్టి మీకు ఎలా తరం అదేదో ఉంటాయి కదా మీకు, తాలింపు మార్చుకోవడమో సంథింగ్, అది చేస్తున్నారు అనమాట ఇక్కడ. అంటే వాళ్ళ సైడ్ తెచ్చినవన్నీ మా మా సైడ్ పెట్టాల్సినవన్నీ మా తమ్ముడు పెడతాడు అనమాట వాళ్ళకి, అబ్బాయికి. అండ్ సేమ్ అలాగే వైస్ వర్సా. తనది అయిన తర్వాత నేను వచ్చిన తర్వాత రఘుకి యాక్చువల్లీ అబ్బాయి, ఐ మీన్ అన్నయ్య లేడు. సో వాళ్ళ బావగారు చేస్తున్నారు అనమాట ఈ ఫంక్షన్, ఐ మీన్ ఆ రిచువల్. బికాజ్ అన్నయ్య లేడు కాబట్టి ఇంట్లో పెద్ద ఇంకా ఆయనే అవుతారు అని చెప్పి ఆయనే చేస్తున్నారు. సో వాళ్ళంతా తెచ్చినవన్నీ నాకు పెట్టి మా ఇంట్లో వాళ్ళకి ఇస్తున్నారు ఫుల్. అలా మొత్తం రిచువల్స్ అన్ని జరిగిన తర్వాత దీన్ని ఏదో అంటారు కదా, ఆ, నాకు పేరు యాక్చువల్లీ గుర్తు రావట్లేదు. బ్లౌజ్ పీస్ అవన్నీ ఇస్తారు కదా, అది ఇవ్వమని చెప్పారనమాట. సో వాళ్ళ రిచువల్ కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి కదా అని చెప్పి అంత వాళ్ళ ముందు నుంచే తెచ్చుకున్నారు. మాకు అసలు యాక్చువల్గా తెలీదు ఇది ఈ రిచువల్ ఉంటుందని చెప్పి, లేకపోతే మేము కూడా తీసుకువెళ్ళే వాళ్ళం. బట్ దాని తర్వాత ఫోటోషూట్స్ అవన్నీ అయిన తర్వాత రింగ్ సెరమనీ స్టార్ట్ అయింది. ఇలా తిలక్ అవన్నీ పెట్టి ఆరతి అవంతా ఇచ్చి అప్పుడు రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటాం అనమాట మా సైడ్. టైంకి అది బ్లాస్ట్ అవ్వాలి అని చెప్పి అందరూ పేల్చండి 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 అంటున్నారు ఫుల్ గా మా ఇంట్లో వాళ్ళు. మా ఫ్యామిలీస్, రెండు ఫ్యామిలీస్ ఎలా అంటే టోటల్ ఆపోజిట్ అన్నమాట. మాది ఫుల్ లౌడ్ ఫ్యామిలీ, అదే రఘు వాళ్ళది ఫుల్ సైలెంట్ ఫ్యామిలీ అన్నమాట. నాకు తెలియదు నేను ఎందుకంత సీరియస్ గా ఉన్నానో ఎక్స్ప్రెషన్, ఎందుకంటే అందరూ గోల గోలలోనే ఉన్నారు, ఎవరు అసలు మా మీదే ఫోకస్ పెట్టట్లేదు అని చెప్పి మేబీ నేను ఇరిటేటెడ్ మూడ్ లో ఉన్నా అనమాట అప్పుడు నేను. సో అందుకు అలా ఫేస్ లో కనిపించింది అది. సో కేక్ కటింగ్ అయిన తర్వాత ఇంటికి వచ్చేసాం అంతా.
नहीं, जाने का टाइम बहुत बार टाटा कर रहा था बाबा, बेचारा काय झूठ बात बोलेंगे। रीमा से तो मेरा अच्छा दामाद लोग है, बहुत सीधा। ఇది ఆ బిట్ అర్థమై ఉంటే మీకు అర్థమై ఉంటది. ఒక లవ్ మ్యారేజ్ లో ఆ మాట వినడం చాలా అంటే ఆ, చాలా లక్కీగా ఫీల్ అవ్వచ్చు అన్నమాట. మీ ఫ్యామిలీ వాళ్ళు అలా మాట్లాడుతున్నారంటే అమ్మాయి కంటే అబ్బాయి చాలా మంచి బిహేవియర్, చాలా మంచిగా ఉన్నాడు, చాలా రెస్పెక్ట్ ఇచ్చాడు మాకు అని చెప్పి వినడం చాలా హ్యాపీగా అనిపించింది. మా ఇంట్లో ఫస్ట్ లవ్ మ్యారేజ్ ఇది. సో మేకప్ అంతా రిమూవ్ చేసిన తర్వాత అందరూ పడుకున్నారు. పడుకున్న తర్వాత ఇదిగో ఈ ఇద్దరు ఎదల వల్లే మేము అసలు నా వీడియోస్ అన్ని సరిగ్గా రాలేదు. సరిగ్గా తీయలేదు వీళ్ళు వీడియోస్. నాకు ఫోన్ వాళ్ళకి ఇచ్చి అదే పెద్ద తప్పు చేశాను నేను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.